Welcome back. In this video, exercise 8.2 third problem is solve చేస్తున్నాం. Very important problem. ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లం కంపల్సరీ పబ్లిక్ ఎగ్జామ్కి వస్తుంది. ప్రాబ్లం మీనింగ్ ఏంటి, సో ఎట్లా సాల్వ్ చేస్తాం అనేది చూద్దాం. థర్డ్ ప్రాబ్లం, in the given figure given that ఏమి ఇచ్చిందంటే AB is parallel to CD is parallel to EF అని ఇచ్చాడు. ఇది CD, ఇది AB is parallel to CD is parallel to EF, and also given that అని కొన్ని లెన్స్ మెన్షన్ చేశాడు. given that కొన్ని లెన్స్ మెన్షన్ చేశాడు. అవి ఏంటంటే లెంత్ ఆఫ్ AB ఈజ్ ఈక్వల్ టు 7.5 సెంటీమీటర్స్, లెంత్ ఆఫ్ DC ఈజ్ ఈక్వల్ టు y సెంటీమీటర్స్ అని ఇచ్చాడు. అండ్ లెంత్ ఆఫ్ EF ఈజ్ ఈక్వల్ టు 4.5 సెంటీమీటర్స్, and BC is equal to length of BC is equal to x centimeters అని ఇచ్చాడు. ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ కంటిన్యూషన్ లో ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ x అండ్ y అనే ప్రాబ్లం. ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ x అండ్ y, ఇది ప్రాబ్లం. మనకు డయాగ్రామ్ కూడా ఉంది, డయాగ్రామ్ కూడా డ్రా చేసి సొల్యూషన్ రాద్దాం. అయితే ఫస్ట్ ఫిగర్ కూడా డ్రా చేసుకుందాం. ఫస్ట్ ప్రాబ్లం అర్థం చేసుకుందాం. ఫిగర్ డ్రా చేస్తున్నాం. ఇక్కడ ఏ బి, ఇది సి అన్నాడు, ఇక్కడ డి ఉంది, ఇక్కడ ఈ, ఇక్కడ ఎఫ్. ఓకే, కొన్ని పర్టికులర్ లెన్స్ మెన్షన్ చేశాడు. ఇక్కడ 7.5 సెంటీమీటర్స్ అని ఇచ్చాడు, అదే రాష్ట్రం. ఇక్కడ ఎక్స్ సెంటీమీటర్స్ అన్నాడు. నెక్స్ట్ ఇది 3 సెంటీమీటర్స్, నెక్స్ట్ ఇది 4.5 సెంటీమీటర్స్, నెక్స్ట్ ఇది y సెంటీమీటర్స్ అన్నాడు, y సెంటీమీటర్స్. నెక్స్ట్ రైట్, ఇవి ఇచ్చిన తర్వాత ప్యారలల్ అంటే ఇట్లా ఉంటాయి కదా, ప్యారలల్ ఇలా యారో మార్కులు పెట్టిన ప్యారలల్ ఉంటాయి. అంటే AB is parallel to CD is parallel to EF అన్నాడు. రైట్, ఇప్పుడు మనం ఎట్లా అంటే ఈ కండిషన్ మెన్షన్ చేసాడు, తర్వాత కొన్ని లెన్స్ ఇచ్చాడు, ఎక్స్ వై ఎంతనో ఫైండ్ చేయమంటాడు. ఓకేనా, ఇది y సెంటీమీటర్స్, నీట్గా సెపరేట్గా రాసుకోండి. y రాసిన తర్వాత ఇది సెంటీమీటర్స్, y సెంటీమీటర్స్ అయిపోయింది. ఇది ప్రాబ్లం మీనింగ్. సో ఎట్లా సాల్వ్ చేస్తాం అనేది డయాగ్రామ్ అనాలా, ఒకసారి డయాగ్రామ్ని డిస్కస్ చేద్దాం. అయితే ఫస్ట్ ఏం తీసుకుంటామంటే AB ఈజ్ ప్యారలల్ టు EF తీసుకుంటాం. AB ఈజ్ ప్యారలల్ టు EF. AB ఈజ్ ప్యారలల్ టు EF తీసుకున్నప్పుడు ఇది AB ఈజ్ ప్యారలల్ టు EF. ఈ రెండు ఒకదానికొకటి ఇంటర్సెక్ట్ అవ్వవు, ప్యారలల్ అంటే ఇంటర్సెక్ట్ అవ్వవు కదా. సో అప్పుడు ఇది ట్రాన్స్వర్సల్ లాగా కన్సిడర్ చేసుకుంటే అప్పుడు ఇక్కడ ఫామ్ అయిన యాంగిల్, ఇక్కడ ఫామ్ అయిన యాంగిల్, నెక్స్ట్ ఇక్కడ ఫామ్ అయిన యాంగిల్, ఇక్కడ ఫామ్ అయిన యాంగిల్, అంటే ఇప్పుడు ఈ రెండు ప్యారలల్ లైన్స్ అన్నప్పుడు ఇది ట్రాన్స్వర్సల్గా కన్సిడర్ చేసుకుంటాం. ఈ రెండు వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్, ఇవి ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్. ఇక్కడ ఇక్కడ
ఓకే రైట్. ట్రయాంగిల్స్ ఏం కన్సిడర్ చేసుకుంటాం అనేది అసలైన పాయింట్. ఒకవేళ మనం ఇక్కడ ట్రయాంగిల్ ఏబిసి కన్సిడర్ చేసుకున్నాం అనుకో, ఏబిసి కన్సిడర్ చేసుకుంటే ఏ నుంచి స్టార్ట్ అయినాయి కదా, ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్ కాబట్టి ఏబిసి, అప్పుడు ఈ నుంచి స్టార్ట్ కావాలి ఈఎఫ్సి. లేదు ఏసిబి తీసుకున్నాం అనుకో, అప్పుడు ఈసిఎఫ్ తీసుకోవాలి. లేదు ఏసిబి తీసుకున్నాము, ఏబిసి తీసుకున్నాము, బిఏసి తీసుకున్నాము అనుకో, బిఏసి తీసుకుంటే ఇక్కడ ఉండే యాంగిల్ ఈక్వల్ అవుతాయి కాబట్టి ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ రెండు అంటే ఇక్కడ స్టార్ట్ అయినాం కాబట్టి బిఏసి తీసుకున్నప్పుడు ఎఫ్ఈసి తీసుకుంటాం. ఇవి వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ మెజర్ ఉంటాయి. సో ఇవి ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అవుతాయి కాబట్టి సో రెండు ట్రయాంగిల్స్ని తీసుకొని మనం ప్రూవ్ చేసాం. ఆ ప్రూవ్ చేసిన తర్వాత ఇఫ్ టూ ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్, we know that ratio of corresponding sides, then we simplify, then we get required. రైట్, ఇక్కడ వరకు అయితే తీసుకున్న తర్వాత సొల్యూషన్ చేద్దాం. ఇంకొకటి ఒక కండిషన్ మనం ఏబి ఈజ్ ఈక్వల్ టు ఈఎఫ్ తీసుకున్నాం కదా, ఇంకొకటి ఏబి ఈజ్ ఈక్వల్ టు ఈఎఫ్ తీసుకున్న తర్వాత ఇది ఏబి ఈజ్ ఈక్వల్ టు ఈఎఫ్ తీసుకున్నాం. నెక్స్ట్ ఏం తీసుకుంటామంటే సిడి ఈజ్ ప్యారలల్ టు ఈఎఫ్ తీసుకుంటాం. సిడి ఈజ్ ప్యారలల్ టు ఈఎఫ్. ఒకసారి చూడండి, సిడి ఈజ్ ప్యారలల్ టు ఈఎఫ్ కదా, అప్పుడు ఈ రెండు ప్యారలల్ లైన్స్ గివెన్ అవే తీసుకున్నాం. తీసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఈ రెండు ప్యారలల్ లైన్స్ కాబట్టి ఇది ట్రాన్స్వర్సల్ అనుకుంటే ఇక్కడ ఫార్మ్ అయిన యాంగిల్, ఇక్కడ ఫార్మ్ అయిన యాంగిల్, రెండు ట్రయాంగిల్స్లో ట్రయాంగిల్ బీడీసీ, ట్రయాంగిల్ బిఈఎఫ్, ట్రయాంగిల్ బిసిడి, ట్రయాంగిల్ బిఎఫ్ఈ. ఓకే, ఇట్లా తీసుకుంటాం ట్రయాంగిల్స్ని. తర్వాత ఇక్కడ కామన్ యాంగిల్ వస్తుంది రెండు ట్రయాంగిల్స్లో. ఈ రెండు కరస్పాండింగ్ యాంగిల్స్ అబోవ్ ద ప్యారలల్ లైన్ అండ్ అబోవ్ ద ప్యారలల్ లైన్, అబోవ్ ద ప్యారలల్ లైన్ అండ్ అబోవ్ ద ప్యారలల్ లైన్ కాబట్టి సో రెండు కరస్పాండింగ్ యాంగిల్స్. ఒకటి ఇది కామన్ యాంగిల్. సో ట్రిపుల్ ఏ సిమిలారిటీ క్రైటీరియన్, ఏఏఏ యాంగిల్ 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 సిమిలారిటీ క్రైటీరియన్, రెండు ట్రయాంగిల్స్ సిమిలర్ ఉన్న తర్వాత రేషియో ఆఫ్ కరస్పాండింగ్ సైడ్స్ ఈక్వల్ కాబట్టి రేషియో తీసుకొని సాల్వ్ చేస్తాం. అప్పుడు మనకు ఒకటి ఎక్స్ వస్తుంది, ఒకటి వై వస్తుంది. ఓకే, ఇది ప్రాబ్లం, వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం. నెక్స్ట్ ఇది మొత్తం తీసేస్తున్నాం కదా, సొల్యూషన్కి వెళ్ళిపోవడం. సొల్యూషన్ చేస్తున్నప్పుడు ఆ ట్రయాంగిల్స్ ఏవైతే ఫామ్ అవుతాయో ఫిగర్లో నుంచి ఇక్కడ డ్రా చేస్తే చూడండి, solution given that third one given that మనకు గివెన్ కండిషన్ ఏమేమి ఇచ్చాడు, ఏబి ఈజ్ ప్యారలల్ టు సిడి ఈజ్ ప్యారలల్ టు ఈఎఫ్, అదే రాసుకున్నాం ఫస్ట్. తర్వాత కొన్ని లెన్స్ ఇచ్చాడు, సో అది కూడా రాద్దాం. ఏబి ఈజ్ ఈక్వల్ టు 7.5 centimeters, comma BC is equal to y centimeters, comma EF is equal to 4.5 centimeters, and ఇంకొకటి ఇచ్చాడు, అది BC x సెంటీమీటర్స్ అని ఇచ్చాడు. ఇవి రాసుకున్నాం. రాసుకున్న తర్వాత we take AB is parallel to EF, AB is parallel to EF తీసుకుంటాం. అప్పుడు ఇన్ ట్రయాంగిల్ ABC తీసుకుంటే ఇంకొక ట్రయాంగిల్ EFC, ట్రయాంగిల్ EFC
దెన్ ఈ రెండు ట్రయాంగిల్స్లో నుంచి కొన్ని యాంగిల్స్ ఈక్వల్ అని రాస్తాం. అది ఎందుకనేది మనం సిన్స్ కూడా రాస్తాం కాబట్టి అన్నీ చెక్ చేసుకుంటాం. ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఏమవుతాయంటే యాంగిల్ ఏబిసి is equal to angle EFC since alternate interior angles. Next, angle ACB is equal to angle FCE, vertically opposite angles. Next, angle BAC is equal to angle FEC, alternate interior angles. So by AA similarity criterion, continuation, by AAA similarity criterion, continuation, by a similarity criterion. Two triangles are similar. What are those? Triangle ABC is similar to triangle EFC. If two triangles are similar, then ratio of their corresponding sides are equal. AB by EF is equal to BC by FC. రెండే తీసుకుంటాం. ఇంకొకటి ఏసీ బై ఎఫ్సి కూడా వస్తుంది, ఏసీ బై ఈసీ వస్తుంది. బట్ అది మనకు అవసరం లేదు కాబట్టి లెంత్ ఆఫ్ ఏబి 7.51 ఇచ్చాడు బై లెంత్ ఆఫ్ ఈఎఫ్ 4.5 ఉంది. లెంత్ ఆఫ్ బీసీ మనం ఫైండ్ చేయాలి, ఎక్స్ అది ఎక్స్ ఇచ్చాడు బై ఎఫ్సి ఈజ్ 3 సెంటీమీటర్స్ అని ఇచ్చాడు. పాయింట్ గెట్స్ క్యాన్సిల్, 15 3s 15 5s. ఓకే, ఈ త్రీ క్యాన్సిల్ చేసుకోవచ్చు. అప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 వస్తుంది. ఓకేనా, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 వచ్చిన తర్వాత మనం వై కూడా ఫైండ్ చేయాలి. ఓకేనా, ఇప్పుడు మీకు ఫిగర్లో నుంచి డయాగ్రామ్లో నుంచి నేను ఆ రెండు ట్రయాంగిల్స్ డ్రా చేస్తాను చెప్పిన కదా, అప్పుడు ఈ రెండు ట్రయాంగిల్స్ ఇట్లా వచ్చేసాయి. ఇదొకటి అండ్ ఇదొకటి. ట్రయాంగిల్స్ ఏంటంటే మనం కన్సిడర్ చేసుకున్నది ఏబిసి అండ్ యాజ్ వెల్ ఈఎఫ్సి. ఇంకా డ్రా చేసుకుంటే ఇది దీనికి జాయిన్ అయి ఉంటుంది కాబట్టి ఇట్లా ఉంది. ఇక్కడ సి అనుకో, ఇట్లా ఇది వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్, ఈ రెండు వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్. ఇంకోటి ఈ రెండు ప్యారలల్ అన్నాడు. ఓకేనా, ఏబి ఈజ్ ప్యారలల్ టు ఈఎఫ్ అన్నాడు కదా, ఇక్కడ ఈ ఇక్కడ ఎఫ్, రెండు ప్యారలల్ ఉన్న తర్వాత ఇది ట్రాన్స్వర్సల్ అవుతుంది, ఇది ట్రాన్స్వర్సల్ అవుతుంది. ఈ రెండు ఏమైతే ఈ రెండు ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్, ఈ రెండు ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్. సో ఇట్లా తీసుకుంటాం. ఓకేనా, ఈ ఎఫ్ కదా, ఈ దగ్గర 2, ఇది ఒకటే, ఇది ఇట్లా తీసుకోకండి. ఇలా డబల్ తీసుకున్నారు కాబట్టి ఇది ట్రిపుల్ తీసుకోండి, అప్పుడు ఇది ట్రిపుల్ అవుతుంది. ఇది వచ్చేసిందంటే మీకు ప్రాబ్లం వచ్చినట్టే. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 వచ్చింది. నెక్స్ట్ వై వాల్యూ ఫైండ్ చేయడం కోసం ఏం చేస్తాం అనేది చూద్దాం. వై వాల్యూ ఫైండ్ చేయాలి. గివెన్లో నుంచి ఇంకొక కండిషన్ తీసుకుంటాం. గివెన్లో మనకు ఏబి ఈజ్ ప్యారలల్ టు బి, ఏబి ఈజ్ ప్యారలల్ టు సిడి ఈజ్ ప్యారలల్ టు ఈఎఫ్ అని ఇచ్చాడు కదా.
ఆల్రెడీ మనం ప్రీవియస్లో మనకు ఇంతకుముందు ఏం తీసుకున్నామంటే ఏబీ ఈజ్ ప్యారలల్ టు ఈఎఫ్ తీసుకున్నాం. ఇప్పుడు సిడి ఈజ్ ప్యారలల్ టు ఈఎఫ్ తీసుకుంటాం. కంటిన్యూషన్ సిడి ఈజ్ ప్యారలల్ టు ఈఎఫ్. CD is parallel to EF. From this, we consider two triangles which are triangle BDC. BDC. BDC na? చూడండి ఒకసారి డయాగ్రామ్ చూస్తే అర్థమవుతుంది. BDC తీసుకుంటే అండ్ ఇంకో ట్రయాంగిల్ BDF అవుతుంది. BDF కాదు BEF. ఓకే, ఒకవేళ లేదు BCD తీసుకున్నానుకో BFE అవుతుంది. ఇప్పుడు ట్రయాంగిల్ ఇట్లా ఉన్నాయి. ఓన్లీ దీస్ టూ ట్రయాంగిల్సే కన్సిడర్ చేసుకుంటున్నాను కాబట్టి అది రెండే డ్రా చేస్తున్నా. ఇప్పుడు నేను ఇక్కడ B ఉంది, ఈ B అనేది ఈ ట్రయాంగిల్లో ఉంది, ఈ ట్రయాంగిల్లో ఉంది కాబట్టి కామన్ యాంగిల్ అవుతుంది. ఓకే, అప్పుడు ఈ రెండు ట్రయాంగిల్స్ ఏమి ఇచ్చిందంటే BDC అని ఇచ్చిండు, BEF అని ఇచ్చిండు. సో ఇక్కడ ఉండే యాంగిల్, ఇక్కడ ఉండే యాంగిల్, ఇక్కడ ఉండే యాంగిల్, ఇక్కడ ఉండే యాంగిల్, ఇది ఎలాగో కామన్ యాంగిల్ అవుతుంది కాబట్టి ఈక్వల్ ఉంటుంది. అంటే సెపరేట్ సెపరేట్ డ్రా చేస్తే BDC ఒకటి, ఇంకొకటి BEF ఒకటి, BEF ఒకటి. ఇది ఎలాగో కామన్ యాంగిల్ కాబట్టి ఇక్కడ కామన్ యాంగిల్ మెన్షన్ చేస్తాం. ఇది D, ఇది C దగ్గర ఉండేది, F దగ్గర ఉండేది. యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి. ఓకేనా? ఏం యాంగిల్స్ అవుతాయి అంటే ఇప్పుడు CD ఈజ్ ప్యారలల్ టు EF కదా కండిషన్. ఇది ట్రాన్స్వర్సల్ అనుకుంటే ఈ రెండు ప్యారలల్ లైన్స్ అనుకుంటే అబోవ్ ద ప్యారలల్ అండ్ అబోవ్ ద ప్యారలల్ అండ్ అబోవ్ ద ప్యారలల్ అండ్ అబోవ్ ద ప్యారలల్ అండ్ కరెస్పాండింగ్ యాంగిల్స్ అవుతాయి. సో కరెస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ కాబట్టి అట్లా రాస్తాం. ఫస్ట్ కామన్ యాంగిల్ రాసుకోండి. కామన్ యాంగిల్ ఏంటి? యాంగిల్ B ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ B. యాంగిల్ B ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ B. సిన్స్ కామన్ యాంగిల్, okay, in two triangles. After that, next ఒక ట్రయాంగిల్, ఒక యాంగిల్ రాసుకోండి ఇంకా సెపరేట్గా. యాంగిల్ BDC, యాంగిల్ BEF. BEF ఏం యాంగిల్స్ ఇవి? కరెస్పాండింగ్ యాంగిల్స్. Corresponding angles. We have one more pair of corresponding angles. Angle BCD and angle BFE. Since corresponding angles always they are equal in their measures. So రాసేసాం. తర్వాత ఏం చేస్తాం? by AAA similarity criterion, those two triangles are similar అని రాస్తాం. by AAA similarity criterion. అప్పుడు అవి ఏంటివి? ట్రయాంగిల్ BDC ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ BEF. సో if two triangles are similar, ratio of corresponding sides equal, BD by BE is equal to BC by EF. Right? అయితే ఇంకోటి BC by BF వస్తుంది. అయితే మనం కన్సిడర్ చేసుకునేది మాత్రం ఈ రెండు తీసుకుంటాం. లాస్ట్లో ఉన్నాయి ఏది? DC by EF is equal to BC by BF. Actually length of BD not given. Length of BD లేదు మన దగ్గర. BD లేదు, BE లేదు. BD లేదు, BE లేదు కాబట్టి దీన్ని ఇగ్నోర్ చేసుకుంటాం. సో అప్పుడు ఈ రెండు ఈక్వేట్ చేసుకొని లెంత్ ఆఫ్ DC వాల్యూ, EF వాల్యూ అన్నీ సబ్స్టిట్యూట్ చేసుకొని సాల్వ్ చేస్తాం. చూడండి ఒకసారి ఎట్లా సాల్వ్ చేస్తాం, ఏమొస్తుంది ఆన్సర్ చెక్ చేద్దాం.
మనకు లెంత్ ఆఫ్ డీసీ వై ఇచ్చిండు, అదే వై రాసుకుందాం. వై బై ఇక్కడ మన ఈఎఫ్ కదా, ఈఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 4.5 ఇచ్చిండు, 4.5 రాసుకుంటున్నాం. నెక్స్ట్ బీసీ, లెంత్ ఆఫ్ బీసీ మనకు బీసీ అంటే ఇండైరెక్ట్గా ఎక్స్ వాల్యూ, ప్రీవియస్లో ఎక్స్ వచ్చింది కాబట్టి ఎక్స్ వాల్యూ 5 వచ్చింది, బై 5 బీసీ వాల్యూ 5 వేసుకోవడం, 5 బై బిఎఫ్ 8 ఇచ్చాడు. ఓకేనా, 8 ఇచ్చాడు కాబట్టి అదే రాసుకుంటాం, 8 రాసుకుంటాం. బిఎఫ్ వాల్యూ యాక్చువల్గా లేదు, యాక్చువల్లీ నాట్ గివెన్. బిఎఫ్ వాల్యూ లేదు కానీ బిఎఫ్ కెన్ బి రిటన్ యాజ్ బీసీ ప్లస్ సిఎఫ్. ఇక్కడ బిఎఫ్ ఉంది కదా, బిఎఫ్ కెన్ బి రిటన్ యాజ్ బీసీ ప్లస్, ఫ్రమ్ ద ఫిగర్లో నుంచి మనం బీసీ ప్లస్ సిఎఫ్ అని రాసుకోవచ్చు. బీసీ ప్లస్, ఇక్కడ చూడండి, బిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు బీసీ ప్లస్ సిఎఫ్, ఆ రెండు ప్లస్ చేసి రాసుకుంటే ఇప్పుడు మనకి ఎంత వస్తుంది, వై బై 4.5, 5 బై ఇక్కడ ఇండివిజువల్ దీని వాల్యూస్ ఆల్రెడీ లెంత్ ఆఫ్ మనకు బీసీ 5 వచ్చింది. ఇప్పుడు సిఎఫ్ కదా, సిఎఫ్ చెక్ చేసుకోవాలి మనం. సిఎఫ్ ఏమి ఇచ్చింది అనేది, సిఎఫ్ 3 ఇచ్చాడు, అప్పుడు ఇది 3 సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. 3 రాసుకుంటే వై బై 4.5 ఈజ్ ఈక్వల్ టు 5 బై 8 బై క్రాస్ మల్టిప్లికేషన్, అప్పుడు 8y ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ 4.5, అప్పుడు y ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ 4.5 బై 8 వస్తుంది. ఓకేనా, రైట్. ఇక సింప్లిఫై చేసుకోవడం అంటే ఎట్లా చేస్తాం, సింప్లిఫై డైరెక్ట్ పైన మల్టిప్లై చేసి డివైడ్ చేసి మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. న్యూమరేటర్లో మల్టిప్లై చేద్దాం, డినామినేటర్లో ఉన్న నెంబర్తో డివైడ్ చేస్తే అయిపోతుంది మనకు. ఓకేనా, ఏముంది 4.5 ఇంటూ 5 కదా, 5 5 is 25, 5 4 is 22, 22.5 బై 8. అంటే ఇప్పుడు మనకు కంటిన్యూయేషన్ y ఈజ్ ఈక్వల్ టు 22.5 బై 8, ఇది 8.0 రాసుకోవచ్చు, ఇది క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ y ఈజ్ ఈక్వల్ టు మనకు మిగిలింది ఇంకా 225 బై 80. ఓకే, 5 టేబుల్లో క్యాన్సిల్ చేసుకోవచ్చు, లేదనుకుంటే చూద్దాం. 5 టేబుల్లో క్యాన్సిల్ చేద్దాం. 5 1s are 5, 3 left, 5 6, 5 4s are 20, 2 left, 5 5s are 16 డివైడ్ చేద్దాం. 45 16, 45, 16 3s are 42, 5 minus 2 3 left, decimal point 0, 16 1s are 16, 16 to 32 మోర్ అవుతుంది కాబట్టి 16 1 16, ఇక్కడ 10 minus 6 4, ఇది 2 minus 1 1, 14 వస్తుంది. 14 కాబట్టి డెసిమల్ పాయింట్ ఒక ఇక్కడ ఏం పెట్టుకుంటాం మనం, 0 పెట్టుకుంటాం కదా, 0 పెట్టుకొని 10 minus 6 4 కదా, 4 మైనస్ అన్నప్పుడు ఎంత వస్తుంది మనకి, 16 3s are 42, 5 minus 2 3, డెసిమల్ పాయింట్ 16 3s are 42, 16 3s are 16 2s తీసుకోవాలి కదా. ఒక నిమిషం, డివిజన్ ఎట్లా చేస్తాం అనేది ఒకసారి చెక్ చేద్దాం. ఇది 45, 16 మిగిలిపోయింది, 16 3s are 48, 16 3s are 42 కాదు, 16 3s are 48, 16 2s తీసుకోండి, 16 2s are 32, 5 minus 2 3, 4 minus 3 1, ఇక్కడ డెసిమల్ పాయింట్ పెట్టుకుంటాం 0,
నెక్స్ట్ ఏం చేస్తాం 16 8 తీసుకుంటాం 16 8 అంతా 8 6 48 అంటే 128 కాబట్టి 8 తీసుకుంటే 128 ఇక్కడ 2 లెఫ్ట్ ఆల్రెడీ డెసిమల్ పాయింట్ పెట్టినాం కాబట్టి 0 16 1 16 4 0 16 2 32 8 0 16 5 80 ఇట్లా కొంచెం ఓవర్లుకింగ్లో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కొంచెం ప్రాబ్లం అవుతుంది. యాక్చువల్గా వేరే టెన్షన్లో ఉండి ఇక్కడ 16 3 40 అది వేసిన అందుకే రాంగ్ వచ్చింది ఆన్సర్. ఇప్పుడు ఇది ఓకే, ఇది రఫ్ కాలం, ఇది 2.8125 సెంటీమీటర్స్ అన్నట్టు ఇది ఇండైరెక్ట్గా వై వాల్యూ. దేర్ఫోర్ వై ఈజ్ ఈక్వల్ అని ఇక్కడ రాసుకుంటాం. దేర్ఫోర్ వై ఈజ్ ఈక్వల్ టు 2.8125 తర్వాత దేర్ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అండ్ వై ఈజ్ ఈక్వల్ టు అని చెప్పేసి ఫైనల్గా వచ్చిన ఆన్సర్స్ రాస్తాం సెంటీమీటర్స్ యాడ్ చేసి. ఓకేనా, కంటిన్యూషన్ ఇక్కడ రాస్తున్నాం. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం. కంపల్సరీ ఇట్లాంటి ప్రాబ్లం సిమిలర్ ప్రాబ్లం వస్తుంది. ఇంకా సేమ్ మేబీ వాల్యూస్ సేమ్ రాకపోయినా మీకు మెథడ్ అయితే సేమ్, వే ఆఫ్ సాల్వింగ్ అయితే 100% సేమ్ యాజ్ ఇట్ ఈస్గా. దేర్ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకు 5 వచ్చింది కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 సెంటీమీటర్స్ అండ్ ఆల్సో వై ఈజ్ ఈక్వల్ టు 2.8125 centimeters. This is the final answer.